స్వరము తెలిసే కను పాపకే కలలు తెలిసే తెలిసే మాటకే తెలుగు తెలిసే నీడకే వెలుగు తెలిసే సమయానికి సెలవు తెలిసే తెలిసే ఓ బాల ప్రేమ వరమాల ఓ త్రిపుర ప్రేమ చిగురా ఓ సుందరి ప్రేమ రహదారి ప్రేమలోని హాయి తెలిసే గుండెకే పరుగు తెలిసే గొంతుకే స్వరము తెలిసే కను పాపకే కలలు తెలిసే తెలిసే పంచదారి ప్రేమ రూపు రంగు తెలిసే గుండెకే పరుగు తెలిసే గొంతుకే స్వరము తెలిసే కను పాపకే కలలు తెలిసే తెలిసే చిన్నగా నువ్వే చనువు చూపగా మనసుకేదో మగత తెలిసెనులే సన్నగా నువ్వే అలక చూపగా వయసుకెంతో వెలితి తెలిసెనులే ఓ బాల ప్రేమ యమగోళ ఓ త్రిపుర ప్రేమ నగర ఓ సుందరి ప్రేమ శ్రీకారి ప్రేమలోని పిచ్చి తెలిసే అందరికీ నమస్కారాలు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ముగ్గురు మహామాయగాళ్ళు చిత్రం చాలా త్వరగా పూర్తి చేశాం. ఇందులో ముగ్గురు హీరోలు, నలుగురు హీరోయిన్లు, ఒక హీరో కూడా ఉన్నారు, 4వ హీరో. ఈ పిక్చర్ ఒక 20 days పైన మలేషియాలో షూటింగ్ జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కారంచెట్లో మా నేటివ్ ప్లేస్లో ఒక 5 రోజులు షూటింగు. అక్కడి నుంచి మళ్ళా వైజాగ్ మా స్టూడియోలో ఒక 10 రోజులు తీయటం జరిగింది. టోటల్గా ఈ పిక్చరు చాలా త్వరగా 37 days పైన పూర్తి చేయటం జరిగింది. ఈ పిక్చర్ తీసేటప్పుడు జనరల్గా నేను చాలా పిక్చర్లు తీశాను, బట్ ఈ పిక్చర్ తీసేటప్పుడు ఏమి స్ట్రెయిన్ కానీ ఒక టెన్షన్ లేకుండా చక్కగా నవ్వుతూ ఏదో పిక్చర్లు ఆడుకుంటూ ఆ విధంగా షూటింగ్ జరిగింది. మలేషియాలో కూడా 23 రోజులు ఉన్నా కానీ ఏమి లక్కీగా నైట్ వర్షం పడ్డా కానీ ఉదయం పూట వెదర్ కూడా బాగా కోఆపరేట్ చేసి చాలా సుఖంగా పిక్చర్ పూర్తి చేయటం జరిగింది. ఈ పిక్చర్ని గురించి నేను ఎక్కువ కథ అనేది చెప్పేది లేదు. ఆడియో పాటలు మొత్తం 5 పాటలు ప్లస్ టైటిల్ సాంగ్ ఒకటి 6, టోటల్గా 6 పాటలు. చంద్రబోసు ఒక పాట మాత్రం బయట వాళ్ళు రాశారు, శాస్త్రి గారు. మ్యూజిక్ చాలా బాగుందనని మా మేనేజర్లు అందరూ కూడా మధ్య మీటింగ్కి వస్తే ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు చూశారు. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ
ఆడియో సాంగ్స్. సరే పిక్చర్ కూడా అట్లాగే ఉంటుందిలేనని మేము మనసులో అనుకున్నాం. ఇప్పుడు రికార్డింగ్ జరుగుతూ ఉంది. పిక్చరు ఆగస్టు 19న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ట్రైలర్లు మీకు జస్ట్ వీఆర్ గోయింగ్ టు స్క్రీన్ ది ట్రైలర్స్. సో నాకు సహకరించిన ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ కూడాను, ప్రతి వాళ్ళు కూడాను, నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఒకరోజు వేషమైనా కానీ ఎవరిని పలాని రాజుగారు మీరు వేయాలని కానీ పలాని రమణమ్మ మీరు వేయాలన్నా కానీ ఏమి మాట్లాడకుండా మన బ్యానర్లో సురేష్ ప్రొడక్షన్లో వేయటం చాలండి. ఒక గంట వేషమైనా సరే మేము వేస్తాము. ఆ విధంగా మీరు పిక్చర్ చూస్తే సర్ప్రైజ్ అయిపోతారు. జస్ట్ ఒక 3 hours క్యారెక్టర్ ఉన్నా కానీ వచ్చి యాక్ట్ చేయటం జరిగింది. ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. ఆ డైరెక్టర్ గారు ఆదిత్య గౌడ్ని, సత్యానందం గారు కానివ్వండి, నన్ను దాస్ గారు కానివ్వండి, చంద్రబోస్ అందరూ ఒకరేంటి. చంద్రబోస్ అసలు వస్తే జనరల్గా చంద్రబోస్ అంటే మీకు పాటలు ఎక్కడ లేట్ అవుతుంది లేదని, అసలు వచ్చాడంటే సిచ్యువేషన్ మొత్తం స్టోరీ అన్నాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్నాడు. పాటలు చక్కగా 2 రోజుల్లోనే సాంగ్స్ అన్నీ కూడా చేశాను. ఇందులో హైలైట్ ఫస్ట్ టైం టైటిల్ సాంగ్ రాశాడు, రికార్డింగ్ కూడా చేశాం. మను పాడాడు ఆ పాట. చాలా వెరైటీగా ఉంటుంది. సో పిక్చర్ టోటల్గా ఒక వెరైటీగాను ఆ 2 గంటల 10 నిమిషాలు చక్కగా నవ్వుతూ ఒక కొత్త రకమైన స్టోరీని చూశామని ప్రజలు అనుకుంటారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అసలు జీవితంలో రచయితగా స్థిరపడటానికి నాయుడు గారి సహకారం ఎప్పుడూ మర్చిపోలేను. గుండెలో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది ఆ జ్ఞాపకాలన్నీ. ఈ సినిమాలో 5 పాటలు రాశాను. అన్నీ కూడా కథా గమనానికి తోడ్పడే పాటలే. ముఖ్యంగా నాకు తెలిసి మన తెలుగు తెర మీద ఇంతవరకు రాని ఒక వినూత్న ప్రయోగం ఏంటంటే ఒక పాటలో సినిమా ముగ్గురు అనే టైటిల్ని పెట్టి అక్కడి నుండి మొదటి చరణంలో ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎవరెవరు ఉన్నారు, ఏ శాఖలో వాళ్ళు పనిచేశారు అనే విషయం అంతా కూడా క్రోడీకరించి ఒక చరణంగా, రెండో చరణాన్ని ఈ సినిమాలోని ప్రత్యేకతలు ఏమిటి, విశేషాలు ఏమిటి, ఆ జ్ఞాపకాలేంటి, అనుభవాలేంటి, అవన్నీ కూడా క్రోడీకరించి రెండో చరణంలో పెట్టి ఒక కొత్త రకం పాటను తయారు చేయడానికి నాయుడు గారు, ఆదిత్య గారి సహకారం మర్చిపోలేను. అట్లాగే ఈ పాట రాసిన తర్వాత కోటి గారు కూడా ఎంతో గొప్పగా స్వరపరిచారు. ఈ పాట తప్పకుండా మరెన్నో ఇలాంటి పాటలు రూపకల్పన చేయడానికి ఈ పాట నాంది పలుకుతుందని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం వచ్చిన నాయుడు గారికి, మంచి సన్నివేశాల్ని, పాటలకు తగిన సూచనల్ని, సలహాలు ఇచ్చిన దర్శకులు ఆదిత్య గారికి, కోటి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా ఎంతో విజయవంతం కావాలని, మరెన్నో మంచి చిత్రాలకు నేను పనిచేయాలని ఈ సంస్థలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. సురేష్ ప్రొడక్షన్స్ ముగ్గురు 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 ఈ ముగ్గురి ముందర ఆడియన్స్ అందరూ ముగ్గురు 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 ఈ ముగ్గురి వెనక 103 ముగ్గురు 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 ఈ ముగ్గురి ముందర ఆడియన్స్ అందరూ ముగ్గురు 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 ఈ ముగ్గురి వెనక 103 పాటలు చంద్రబోస్ రామజోగయ్య శాస్త్రి, మాటలు సత్యానందు, డాన్సులు కృష్ణారెడ్డి నందకి దేవకిషోరు, పిఆర్ఓ బిఏ రాజు, కూర్పు కేవి కృష్ణారెడ్డి, కెమెరా జవహర్ రెడ్డి, కూర్పు కేవి కృష్ణారెడ్డి, కెమెరా జవహర్ రెడ్డి, రచనా సహకారం నివాస్ క్యాషియర్ రమేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాజా, కో డైరెక్టర్ జీటీ రాయుడు, సంగీతం కోటి, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నాగేంద్రావి ఆదిత్య, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నాగేంద్రావి ఆదిత్య, నిర్మాత
మూవీ మొగలు రామానాయుడు, మూవీ మొగలు రామానాయుడు. నమస్కారం. మా నాయుడు గారి సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఫంక్షన్ ఈ ప్లేస్లో జరగటం నాకు వెరీ వెరీ హ్యాపీ. కారణం, కలిసి ఉన్నారా అనే సినిమాలో కో డైరెక్టర్గా ఇదే సెట్లో పనిచేసాం. అలాగే నువ్వు లేక నేను డైరెక్షన్ సినిమా కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. యాక్టర్గా ముగ్గురు అనే ఆడియో ఫంక్షన్ కూడా ఇక్కడే జరగడం చాలా ఆనందంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ అంటే ముగ్గురు, నాయుడు గారు, సురేష్ బాబు, వెంకటేష్ బాబు. సురేష్ ప్రొడక్షన్స్లో ముగ్గురు. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఈ సినిమా హిట్ అవ్వాలని, నాయుడు గారు ఇలాంటి ఎన్నో సినిమాలు చేయాలని, మా ఫ్రెండ్ ఆదిత్యకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చిన కోటి గారికి, చంద్రబోస్కి కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే, రామానాయుడు గారు చేస్తున్నారు అన్న దగ్గర నుంచి, అంటే ఓకే ఈ బ్యానర్లో ఈ సినిమా, ఈ కథ వీణాదిత్య గారు, నేను మిగతా ఆర్టిస్టులు ఓకే అనుకున్న దగ్గర నుంచి నా కెరీర్లో చేసిన ఫాస్టెస్ట్ ఫిలిం అండి. అక్కడి నుంచి నాయుడు గారు ఫుల్ నమ్మకంతో ఈ సినిమా కథ నాకు నచ్చింది, 100% ఇది సక్సెస్ఫుల్ ఫిలిం అని ఆయన మాకు ఇచ్చిన నమ్మకంతో మొదలెట్టి ఈరోజు మీకు ఆడియో రిలీజ్కి రావడానికి నా కెరీర్లో అంటే చాలా ఫాస్ట్గా చేసిన సినిమా అండి. అది చాలా ఎంజాయ్ చేసాం. మేము చేసిన అన్ని లొకేషన్స్లో, మలేషియా, వైజాగ్, కారంచేడు, హైదరాబాద్, చాలా ఫాస్ట్గా జరిగింది షూటింగ్. అండ్ చేస్తున్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇది రెగ్యులర్గా అందరూ చెప్తారు, కానీ మాకేంటంటే స్పెషాలిటీ, అందరం సక్సెస్ కోసం ఆదిత్య గారు నేను ఆల్రెడీ పనిచేశాను, నేను శ్రద్ధాదాస్ ఆల్రెడీ పనిచేసాం, అండ్ ఆదిత్య గారు, రాహుల్ ఆల్రెడీ పనిచేశారు. సో అందరం ఆల్రెడీ బాగా పరిచయం. ఆల్మోస్ట్ ఒక సెకండ్ ఫిల్మ్ కలిసి చేస్తున్నాం చాలామంది. ఇందులో జవహర్ రెడ్డి గారు నేను ఆల్రెడీ పనిచేసాం, అండ్ కోటు గారు ఆల్రెడీ నేను పనిచేసాను ఒక సినిమాకి. సో అందరం ఆల్రెడీ బాగా పరిచేస్తున్నాం. అండ్ చాలా కాన్ఫిడెంట్గా మొదలెట్టిన సినిమా ఇది. అంతే కాన్ఫిడెన్స్తో చాలా స్పీడ్గా చేసి, చాలా మంచి క్వాలిటీతో, చాలా మంచి అవుట్పుట్తో చేసిన సినిమా ఇది. సో చేసి ప్రోడక్ట్ రామానాయుడు స్టూడియోలో తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చాలా ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఎడిటింగ్ షూట్ వాళ్ళు, డబ్బింగ్ వాళ్ళంతా. సో చాలా నమ్మకంతో ఉన్నాం సినిమా మీద. అండ్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇది. మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డెఫినెట్గా మీరు చూసిన విజువల్స్లో ఫన్ అండ్ ఎనర్జీ మీకు అర్థమవుతుంది. సో దానికి ఒక 100 times ఉంటుందండి సినిమాలో. ఇట్స్ అ డెఫినెట్ హిట్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ షూర్ నాయుడు గారు తీసిన ఎన్నో సినిమాల్లో ఇది కూడా ఒక డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్గా మిగులుతుందని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. I think నా లైఫ్లో one of the most memorable experience has been working in Suresh Productions with Ramanaidu sir. Every day of shooting has been a learning experience and something which I will cherish all my life. ఈ సినిమాలో there was a lot of positive energy, positive vibes. మా అబ్బాయిల మధ్యలో there was a lot of good bonding and I hope it show on screen. So ఈ సినిమా డెఫినెట్గా బిగ్ సక్సెస్ అవ్వాలని ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్. మీ 100 blessings కావాలా. థ్యాంక్స్ లాట్. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అసలు రామానాయుడు గారి ప్రొడక్షన్స్ అసలు అంటే ఏ టెన్షన్ లేకుండా, మాకు కంప్లైంట్ చేయడానికి అసలు అవకాశమే లేకుండా షూటింగ్ హాయిగా సాగిపోయింది. అసలు యాక్టర్స్ మీద అసలు స్ట్రెస్ అనేది లేదు. సో ఏ విషయం గురించి మేము యాక్టింగ్ అండ్ సినిమాకి స్క్రిప్ట్కి సంబంధించిన విషయాలు అసలు ఏ విషయం గురించి టెన్షన్ పడలేదు. ప్లస్ ఒక ఆదిత్య గారి లాంటి డైరెక్టర్ సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లో చేస్తే యాక్టింగ్ వరకు మేము చూసుకుంటే వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మాకు ఎంతో నమ్మకం. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆదిత్య గారికి, రామానాయుడు గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను చేసిన సినిమాల్లో ఇది మోస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేసిన సినిమా ఇదే. అండ్ అన్ని సాంగ్స్ కూడా మీరు చూశారు. ఒక మెలోడీ, ఒక మాస్ సాంగ్, ఇలా అన్ని రకాల పాటలు ఉన్న ఆల్బమ్ ఇది. కోటి గారు మంచి సంగీతాన్ని, చంద్రబోస్ గారు యాజ్ యూజువల్ మంచి లిరిక్స్ని, శాస్త్రి గారు కూడా రాశారు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్ అండ్ యువర్ ఇన్పుట్స్ అండి. థ్యాంక్ యూ. ముగ్గురు 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 ఈ ముగ్గురి ముందర ఆడియన్స్ అందరూ, ముగ్గురు 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 ఈ ముగ్గురి వెనక 103. రీమా సేన్, నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్, అతిథి పాత్రలో శివాజీ, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య, బ్రహ్మానందం, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, వేణు, మాధవ్, విశ్వనాథ్, కాశీ తదితర తారా తోరణంతో ముగ్గురు 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 ఈ ముగ్గురి ముందర ఆడియన్స్ అందరూ, ముగ్గురు 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 ఈ ముగ్గురి వెనక 103. I am back in Telugu after a very long gap,
And for me, you know, I started my career with Aditya. So that was my second film, Manasanta Nuve, one of my most memorable films in my career that I started, and he gave me. Thank you, Aditya, wherever you are. And to come back again after such a long gap and to come back with this film is indeed a very big pleasure for me. What I really discovered while working with Aditya, when I did Manasanta Nuve, I always thought he was a very serious person. So when I saw him doing this film, I never knew that he had such a lighter side to him. And of course, a very special mention here to my producer, Mr. D. Ramanaidu sir, who's absolutely wonderful. This is one of the most quickest films that we have done, I have shot in my entire career. And I totally agree with Navdeep on this. Thank you for making it so wonderful. Thank you for the movie. Thank you, everybody. Thank you, Aditya, once again. And I'd like to thank the cast and crew for having such a wonderful time. Thank you. At every press meet of Mugguru, I've always said that I feel really, really lucky to have worked under Ramanaidu sir's banner. I mean, every heroine once in a lifetime would want to work under this banner, and I feel really, really privileged. So thank you, sir, for giving me a chance. Apart from that, in most films that I've done, I either scare the hero or I'm mad about the hero or something like that. But this is the first film where I'm actually romancing the hero properly. So thanks to V. Aditya sir for that, for giving me a very, very nice look, just like how I am in person. That's how he showed me on screen, and I'm really happy for that. Thank you, sir. And to my entire cast and crew, I had an amazing time working on this film. And also my cameraman, Sir Jawahar Reddy, for showing me so nicely on screen. Thank you. Firstly, I should thank Ramanaidu Garu and Suresh Babu sir to give me this very prestigious opportunity. Suresh Productions lo nenu cinema chesanu. Nenu Bujjigadu chesin time lo V.N. Aditya garu kalchenu. So appadi nunchi ippadi daaka finally V.N. Aditya garu kanpichindi that I can live up to it in Mugguru with this character, and I'm very happy that చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది అందరితోటి. రామనాయుడు గారు సార్ అండ్ V.N. Aditya సార్ కాంబినేషన్లో ఇది సినిమా దొరికింది. ఐ థింక్ నా ఫుల్ కెరియర్లో ద స్మూదెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఇన్ సినిమా ఇస్ ముగ్గురు అనమాట. అండ్ అందరూ చెప్పినట్టే క్విక్కెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఆల్రెడీ రెడీ ఫర్ రిలీజ్. ఐ కాంట్ రియల్లీ బిలీవ్ ఇట్ బికాజ్ నార్మల్గా 6 months అవుతుంది ఎనీ సినిమాకి, బట్ ఇది సినిమా చాలా తొందరగా రెడీ అయిపోయింది రిలీజ్ అవ్వడానికి. I'm really, really very excited. I'm just hoping that this film does very good to all of us. నేను నా ఎంటైర్ కెరియర్లో ఇంత పెద్ద బ్యానర్లో చేయడం ఫస్ట్ టైం. తెలుగు అమ్మాయిలకి అస్సలు ఎంకరేజ్మెంట్ ఇవ్వని ఈ రోజుల్లో రామానాయుడు సార్ గారు నన్ను నమ్మి ఈ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఆదిత్య సార్ కూడా హీస్ గివెన్ మీ అ వండర్ఫుల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. दादासाहेब फाल्के अवार्ड ग्रहीत मूवी मोगल प्रमुख निर्माता डॉक्टर डी रामानाయుడు గారికి, సురేష్ బాబు గారికి, ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన ముగ్గురు టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, పాత్రికేయ సోదరులు, మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ఒక 100 రోజుల సినిమా చేద్దామన్న ఒక కసితో స్క్రిప్ట్ రాసుకుని
రామానాయుడు గారిని కలిస్తే నా కళ్ళ చాలా చిన్నది, చాలా తేలికైనది అని ఆయన చూశాక అర్థమైంది. ఆయన ఒక 365 రోజులు సినిమా చేయాలన్న ఫైర్తో ఉన్నారు అప్పటికే. ఆయన చూసిన తర్వాత చాలా సిగ్గేసింది. ఆయన 140 సినిమాల తర్వాత కూడా మొదటి సినిమా తీసిన నిర్మాతలాగా ఎంత ఎంతూజియాజంతో, ఎనర్జీతోటి టెక్నీషియన్స్తోని, ఆర్టిస్టులతోని ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం చూసి చాలా విషయాలు నేర్చుకోవటమే కాదు, డెఫినెట్గా ఒక లాంగర్ కెరీర్కి ఒక మంచి పునాదిగా ఈ ముగ్గురు సినిమా నాకు నిలబడుతుందని నాకు నమ్మకం కలిగింది. సో ఆ ఫస్ట్ అప్రోచ్, ఆ సంకల్పం అన్నది మంచిది. అలాగే ఈ సినిమా అప్పటి నుంచి ఈ సినిమాలోకి ఎంటర్ అయిన టెక్నీషియన్స్ శ్రీ సత్యానంద్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి, అలాగే ఎడిటర్ కృష్ణారెడ్డి గారు, కెమెరామెన్ జవహర్ రెడ్డి, డాన్స్ మాస్టర్స్ అండ్ ఫైట్ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ, అలాగే ఆర్టిస్టులు అక్కడి నుంచి నవదీప్, రాహుల్, అవసరాల్ శ్రీనివాస్, రీమా, మనసంతా నువ్వే తర్వాత మళ్ళీ ఇదే కలిసి వర్క్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ రీమా. ఫస్ట్ సినిమా మా కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన సంగతి తెలుసు. సో మళ్ళీ ఇప్పుడు అలాంటి ఒక మంచి హిట్కి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని చాలా ఆశిస్తున్నాను. అండ్ శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య చాలా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చినా కానీ, అలాగే యాక్టింగ్లో కానీ రిహార్సల్స్ తీసుకోమంటే రిహార్సల్స్ తీసుకున్నారు. అండ్ అందరూ కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అక్కడ మలేషియాలోని, వైజాగ్లోని, కారంచేడులోని బ్రహ్మాండంగా షూటింగ్ చేసాం. సో ఈ షూటింగ్ మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాం, ఆడియన్స్ అంతకంటే ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని గట్టి నమ్మకంతో ఇప్పుడు ఆడియోని పైలట్ లాగా మార్కెట్లో పెట్టాం. సో డెఫినెట్గా ఈ సినిమాకి ఒక మంచి కలర్ ఉంది, మంచి కళ ఉంది. అది మీ అందరి ప్రోత్సాహంతో ఒక సూపర్ హిట్గా రూపాంతరం చెందుతుందని, అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ, ఈ అడగంగానే ఎంసీయింగ్ చేసిన సింగర్ సింహ గారికి, అలాగే ఈ ఫంక్షన్కి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, మా పిఆర్ఓ బిఏ రాజు గారికి, ఆదిత్య మ్యూజిక్ ఆడియో రిలీజ్ ఆ హడావిడిగా చెప్పినా కూడా మంచి క్వాలిటీతోటి, మేము లాస్ట్ మినిట్లో చెప్పిన క్వాలిటీతో మార్కెట్లో ఈ ఆడియోని పెట్టడానికి ఒప్పుకున్న ఆదిత్య మ్యూజిక్, ఉమేష్ గుప్తా గారికి, దయానంద్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు మరొకసారి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.